శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు 381 నుండి 392 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 381. దేముడు వారికి ఏమి అన్నాడు? మంత్రము యాడయున్నది, ఎక్కడ ఉన్నది? 382. మనకు పూజ చేసిన వారికి సంపన్నత్వము ఇచ్చినాడు మన దేముడు. మనకు మంత్రము ఎప్పటికి ఇచ్చినాడు? 383. సంతనము రాష్ట్రము ఉన్నది. 384. అప్పుడు మాలవారికి అయినది. 385. దేముడు చదరము సంతనము అయినది. 386. విరుదోపల్లి వారు కొరకూటి వారు అన్నారు. 387. దేముడు రామా రామా అని అంటారు రామ భజన కాడ. 388. సద్గురు శరణము కాడ పెట్టినారు దేముడు. 389. సంతన సాదరము మా పాలిటి. 390. అందరూ పోయినాది దీపము చాటు ఇంటే ఎక్కడికి పోక బాగవుతాది. 391. ఏమి సర్వము జగన్నాథము మాలవారు మంగళివారు. 392. ఒకటిగా పోతాది దీపము ఉన్నది సర్వము జగన్నాథము. ఇక్కడ శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం ఏంటంటే రామ రామ సద్గురు శరణం. ఈ మంత్రం జపించడం వలన మన మనస్సులో దీపం వెలుగుతుంది, అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల యొక్క సారాంశం తెలుసుకుందాం. సర్వము జగన్నాథము. దీపం అంటే ప్రాణం అనగా తేజస్సు. అందరికీ ఒకటే. ఈ తేజస్సు ఒకటిగానే అందరికీ తప్పకపోయి తీరుతుంది. అంటే చనిపోవుట అనేది అందరికీ సమానమే, పుట్టుట అనేది కూడా అందరికీ సమానమే. పుట్టినప్పుడు దీపము ఉంటుంది. ఆ దీపం ఉన్నంత వరకే ఈ లోకంలో నటన సాగుతుంది. ఆ దీపమే లేకపోతే లోకం దృష్టిలో చనిపోయారని. అందుకే దీపం ఉన్నప్పుడే ఇంటిని అంటే దేహమును చక్కదిద్దుకోవాలి. మన జ్ఞానముతో రామ రామ అని భజన చేసి సద్గురు శరణమును ప్రార్థించి ఈ ప్రపంచమునకు మంచిని కోరుతూ అందరూ సమానులే అనే దృఢ నిశ్చయంతో దేవుణ్ణి పూజ చేసిన వారికి సంపన్నత్వము అంటే సమస్త సంపదలు అన్ని శుభాలు కలుగుతాయి. ఇక్కడ శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం. రామ రామ సద్గురు శరణం. ఈ మంత్రంను జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన మన మనోమందిరమున దీపం వెలుగుతుంది, అనగా ఆత్మజ్ఞానము కలుగుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. తరువాయి భాగంలో మనం గీతావాక్యములు 393 నుండి 401 వరకు చెప్పుకుందాం. ఈ భాగంలో ఉపదేశించిన మంత్రం ఏంటంటే సోంపల్లి వారు సద్గురు శరణము. ఈ మంత్రం యొక్క విశేషత శ్రీ స్వామివారి మాటల్లో తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు.
ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.